హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలమా బొమ్మరింటిలో. ఈ ఛానల్లో నేను ట్యాక్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ట్యాక్స్ వీడియో సిరీస్లో నా మొదటి వీడియో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ ప్లాన్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలిసే ఉంటుందండి, జనవరి టు మార్చ్ మనం ట్యాక్స్ ప్రూఫ్స్ అనేది కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఎలాంటి ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ అనేది మనం చూస్ చేసుకోవాలి అని. అందుకే ఈ ట్యాక్స్ సిరీస్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వస్తే, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, యాజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అని తెలుసుకుందాం. ట్యాక్స్ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ మన ఇన్కమ్ లో నుంచి మనం గవర్నమెంట్ కి పే చేయటమే. ఎందుకు అంటే ఫర్ గవర్నమెంట్ ఆపరేషన్స్. ఇక ట్యాక్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఇండియా మనకు 2 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్ సింపుల్ టర్మ్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ అనేది డైరెక్ట్ గా ఒక పర్సన్ కి వచ్చే ఇన్కమ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కేటగిరీలో ట్యాక్స్ అనేది స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ అనేది త్రూ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కేటగిరీలో గవర్నమెంట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి సర్టెన్ ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్స్ ఫిక్స్ చేస్తారు. దాన్ని బట్టి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. యాజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ మనం పే చేసే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఒక టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. మనం వర్క్ చేసే కంపెనీ మన శాలరీలో నుంచి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ ని గవర్నమెంట్ కి పే చేస్తుంది యూజింగ్ అవర్ పాన్ నెంబర్. ఇక మనం ఎర్న్ చేసిన మొత్తం పైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఉండదండి. గవర్నమెంట్ మనకు కొన్ని రిలాక్సేషన్స్ అనేది ఇచ్చింది టు మీట్ అవర్ సమ్ బేసిక్ ఎక్స్పెన్సెస్. అవి ఎల్ఐసి అని, రెంట్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, అలా వీటి. ఇక ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, అవి ఎలా యూజ్ అవుతాయి అని తెలుసుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఫ్యూచర్ బెనిఫిట్ లా కూడా యూజ్ అవుతుందండి. లైక్ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ మెచ్యూరిటీ మనకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్డీని తీసుకుంటే వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు, లైక్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీ. ఇక ట్యాక్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది అని చూసుకుంటే, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మన టోటల్ ఇన్కమ్ లో నుంచి తగ్గిస్తాము. సో దట్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ ఇన్కమ్ ఒక 10 lakhs అనుకోండి అండ్ ఎల్ఐసి పే చేసింది ఒక 1 lakh. దెన్ ట్యాక్స్ అనేది 9 lakhs మీద క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 10 lakhs ఇన్కమ్ లో నుంచి మనం ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన 1 lakh రూపీకి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం ట్యాక్స్ గురించి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కామన్ గా అవైలబుల్ గా ఉన్న కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చూద్దాం. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నేను అన్ని సెక్షన్స్ ని ఇలా కేటగిరీస్ రూపంలో డివైడ్ చేశానండి. కేటగిరీస్ లోకి వెళ్తే రెంట్, ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి హెచ్ఆర్ఏ డిడక్షన్ అండర్ సెక్షన్ 10. ఇది ఎంప్లాయీస్ హూ ఈజ్ రిసీవింగ్ హెచ్ఆర్ఏ అలవెన్స్ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుందండి. ఇంకొక సెక్షన్ 80GG, ఎంప్లాయీస్ హూ ఈజ్ నాట్ రిసీవింగ్ హెచ్ఆర్ఏ అలవెన్స్, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కి ఈ సెక్షన్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ లోన్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. 24B, 80EE అండ్ 80EEA సెక్షన్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. లోన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిడక్షన్ 80E సెక్షన్ మనకు అవైలబుల్ గా ఉంది. లోన్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ 80EEB సెక్షన్ అవైలబుల్ గా ఉంది. ఎల్ఐసి అండ్ కాంట్రిబ్యూషన్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఇందులో మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయండి. 80C, 80CCC, 80CCD అండ్ 80CCF. అండ్ నెక్స్ట్ కేటగిరీకి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ డిడక్షన్స్, ఇందులో మనకు 80D, 80DD, 80DDB అండ్ 80U సెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. డొనేషన్స్ లోకి వస్తే 80G అండ్ 80GGA అండ్ 80GGC సెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీడియోలో నేను రెంట్ కేటగిరీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. మీరు రెంట్ పే చేస్తున్నట్టయితే గనక ఈ డిడక్షన్ తీసుకోవచ్చండి. ఫస్ట్ సెక్షన్ హెచ్ఆర్ఏ డిడక్షన్
అంటే ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ అనేది వాళ్ళ పే స్ట్రక్చర్లో ఒక అలవెన్స్గా కంపెనీ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ సెక్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం పే చేసిన ఎంటైర్ అమౌంట్ డిడక్షన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చా అంటే నో అండి. గవర్నమెంట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ లిమిట్స్ ప్రకారం ఎంత అలో అవుతుందో అది మాత్రమే డిడక్షన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ లిమిట్స్ ఏంటో చూద్దాం. స్క్రీన్ పైన చూసినట్లయితే మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో ఏ ఆప్షన్లో అయితే తక్కువ అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుందో దాన్ని మనం డిడక్షన్ లాగా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ actual HRA received from the company, and then second option 40% or 50% of basic salary. ఈ 40% అండ్ 50% ఏంటి అని చెప్పేసి అంటే కింద మీరు కండిషన్స్లో చూడొచ్చండి. 40% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ దెన్ మనం 40% అనేది తీసుకోవాల్సి వస్తుంది. అదర్ దాన్ నాన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ అంటే లైక్ ముంబై, కలకత్తా, ఢిల్లీ అండ్ చెన్నై ఏరియాస్లో మీరు కనుక రెంట్ పే చేస్తున్నట్లయితే మీరు 50% ఆఫ్ బేసిక్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ మనం చూసుకుంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. ఇక రిమైనింగ్ కండిషన్స్లోకి వస్తే బిల్డింగ్ అనేది మీ పేరు మీద అయితే ఉండకూడదండి. అంటే దేనికైతే మీరు రెంట్ పే చేస్తున్నారో ఆ పర్టికులర్ బిల్డింగ్ షుడ్ నాట్ బి యువర్ ఓన్ హౌస్ ప్రాపర్టీ. అండ్ ఇన్ కేస్ రెంట్ అనేది పర్ ఇయర్ మోర్ దాన్ 1 lakh అయితే పే చేస్తున్నట్టయితే కనుక మీరు మ్యాండేటరీగా పాన్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్ మీ ఎంప్లాయర్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్ఆర్ఏ డిడక్షన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ఎంప్లాయీ ఒకవేళ ఒకే కంపెనీలో ఫర్ ఎంటైర్ ఇయర్ వర్క్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1లో మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఒక పే స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేశానండి. అందులో బేసిక్ 5 lakhs, హెచ్ఆర్ఏ 2 lakhs అండ్ అదర్ అలవెన్సెస్ 3 lakhs అని ఉంది. సో టోటల్ మనకు 8 lakhs శాలరీ పర్ ఇయర్ అవుతుందండి. అండ్ రెంట్ పెయిడ్ పర్ మంత్ ఒక 10,000 అనుకోండి. ప్లేస్ ఆఫ్ లివింగ్ చెన్నై, అంటే ఇది మెట్రోపాలిటన్ ఏరియాలోకి వస్తుందండి. 50% ఆఫ్ బేసిక్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ మంత్స్ రెంట్ పెయిడ్, ఇది కూడా చాలా మెయిన్గా ఇంపార్టెంట్ అండి. ఎన్ని మంత్స్ రెంట్ పే చేశారు అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో నేను 12 months అనేది తీసుకున్నానండి. క్యాలిక్యులేషన్ అనేది కింద చూపించిన విధంగా చేసుకోవాలి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ యాజ్ పర్ ది అబోవ్ పే స్ట్రక్చర్. మీరు చూసినట్లయితే పైన పే స్ట్రక్చర్లో హెచ్ఆర్ఏ 2 lakhs అనేది ఉంది. 2 lakhs అనేది ఇక్కడ మెన్షన్ చేశాము. నెక్స్ట్ 50% ఆఫ్ బేసిక్ శాలరీ. యాజ్ ఐ మెన్షన్ ప్లేస్ ఆఫ్ లివింగ్ ఈజ్ మెట్రోపాలిటన్ సిటీ, అది చెన్నై. అందుకని 50% ఆఫ్ బేసిక్ శాలరీని క్యాలిక్యులేట్ చేశాను. 50% ఇంటూ బేసిక్ శాలరీ ఎంతండి 5 lakhs. 50% ఇంటూ 5 lakhs ఈక్వల్ టు 2,50,000. దెన్ లాస్ట్ ఆప్షన్ రెంట్ పెయిడ్. రెంట్ అనేది పర్ మంత్ 10,000 అండి. ఇంటూ హౌ మెనీ మంత్స్ 12 months మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ 5 lakhs ఇంటూ 10%. సో ఈ ఆప్షన్లో మనకు 70,000 వచ్చిందండి. సో యాజ్ పర్ ద లిమిట్స్ ప్రకారం లీస్ట్ ఆఫ్ ది అబోవ్ విల్ బి ₹70,000. సో 70,000 అనేది మనకు ట్యాక్స్ డిడక్షన్గా అలో అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇన్ కేస్ ఎంప్లాయీ గనక 2 different కంపెనీస్లో వర్క్ చేస్తుంటే గనక విత్ ఇన్ ఏ ఇయర్, అప్పుడు హెచ్ఆర్ఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 1లో ఎంప్లాయీ ఏప్రిల్ టు జూలై అంటే 4 months వర్క్ చేశారు. నెక్స్ట్ కంపెనీ 2లో ఆగస్ట్ టు మార్చ్ అంటే 8 months వర్క్ చేశారు. కంపెనీ 1లో అతని పే స్ట్రక్చర్ పర్ మంత్ 66,667. నెక్స్ట్ కంపెనీ 2లో అతని పర్ మంత్ పే స్ట్రక్చరు 1 lakh rupees అండి. అండ్ రెంట్ పెయిడ్ పర్ మంత్ 14,000. ఫర్ ద ఎంటైర్ ఇయర్ అతను పర్ మంత్ 14,000 రెంట్ పే చేశాడు అనుకుందాం. అండ్ ప్లేస్ ఆఫ్ లివింగ్ బెంగళూరు. ప్లీజ్ రిమెంబర్ బెంగళూరు ఈజ్ నాన్ మెట్రోపాలిటన్ సిటీ అండి. అండ్ హెచ్ఆర్ఏ డిడక్షన్ క్యాలిక్యులేషన్ విల్ బి, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది వర్కింగ్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ కంపెనీ. అది ఎలాగా అని చెప్పేసి కింద ఎగ్జాంపుల్స్ ద్వారా క్యాలిక్యులేషన్ ద్వారా చూద్దామండి. ఫర్ కంపెనీ 1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ కంపెనీ 1 దెర్ ఆర్ 3 లిమిట్స్ కదండి. ఆ 3 లిమిట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇక క్యాలిక్యులేషన్స్లోకి వస్తే
ఫస్ట్ పాయింట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ పర్ మంత్ ఎంత అండి? 12,000 ఇంటూ ఎన్ని మంత్స్ వర్క్ చేశారు? 4 months. అంటే 12,000 ఇంటూ 4 months ఈక్వల్ టు 48,000. 40% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే బేసిక్ శాలరీ 30,000 ఇంటూ 4 months వర్క్ ఇంటూ 40% ఈక్వల్ టు 48,000. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ రెంట్ పెయిడ్ ఫర్ 4 months మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ఈక్వల్ టు 44,000. సో లీస్ట్ ఆఫ్ ది అబోవ్ 3 ఆప్షన్స్ ఎంత ఉందండి? 44,000. సో ఫర్ దిస్ కంపెనీ, ఫస్ట్ కంపెనీకి 44,000 అనేది మనము హెచ్ఆర్ఏ డిడక్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ 2కి వస్తే కనుక హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ 8 monthsకి చేయాల్సి ఉంటుందండి. సో ఇందులో అగైన్ 3 ఆప్షన్స్ మనకు ఉంటాయి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 20,000 పర్ మంత్ ఇంటూ 8 months ఈక్వల్ టు 1,60,000 అండ్ 40% ఆఫ్ బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ ఎంత అండి పర్ మంత్? 50,000 ఇంటూ 8 months ఇంటూ ఆన్ దట్ 40%. సో 1,60,000. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ ఫర్ వర్క్ డ్యూరేషన్ 14,000 ఇంటూ 8 months మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. ఈ క్యాలిక్యులేషన్లో 72,000 అనేది వస్తుంది. పైన చూసిన లీస్ట్ ఆఫ్ ది అబోవ్ ఎంత ఉందండి? 72,000 అనేది హెచ్ఆర్ఏ డిడక్షన్గా ఫర్ కంపెనీ 2కి మనం తీసుకోవచ్చండి. ఇప్పటి వరకు రెంట్ పేమెంట్లో మనకు అవైలబుల్గా ఉన్న డిడక్షన్లో ఒక సెక్షన్ గురించి మనం తెలుసుకున్నాం, అదే హెచ్ఆర్ఏ. సెకండ్ సెక్షన్ ఏటీజీజీ అండి. ఏటీజీజీ ఈ సెక్షన్ ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఇండివిజువల్ హూ డస్ నాట్ రిసీవ్ హెచ్ఆర్ఏ ఇన్కమ్ ఫ్రమ్ ద కంపెనీ. సో ఈ కేటగిరీలో కూడా, ఈ సెక్షన్లో కూడా మనకు గవర్నమెంట్ అనేది సర్టెన్ లిమిట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసిందండి. ఆ లిమిట్స్ ఏంటో మనం స్క్రీన్ పైన చూడొచ్చండి. దెర్ ఆర్ 3 ఆప్షన్స్ లైక్ హెచ్ఆర్ఏ. దెర్ ఆర్ 3 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారండి. ఈ లీస్ట్ ఆఫ్ ది అబోవ్ ఈ 3 ఆప్షన్స్లో దేనిలో అయితే తక్కువ అమౌంట్ క్యాల్కులేట్ అవుతుందో అది మనకు డిడక్షన్గా అలౌ అవుతుందండి. ఆ 3 ఆప్షన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మ్యాక్సిమం అమౌంట్ పర్ ఇయర్. మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే అలవెన్స్ తీసుకోవచ్చో అది ఓన్లీ 60,000 అండి. అండ్ సెకండ్ ఆప్షన్ 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అండ్ థర్డ్ ఆప్షన్ యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. సో ఇక్కడ ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అంటే ఏంటి అంటే టోటల్ ఇన్కమ్లో నుంచి క్యాపిటల్ గెయిన్స్ అండ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో అవి ఎక్స్క్లూడ్ చేస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదండి, అదే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అండి. సో ఇందులో మనకు కండిషన్స్ కూడా ఉన్నాయండి. సో ఆ 3 కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. ఈ ఏటీజీజీ అప్లికబుల్ అవ్వాలి అంటే మనం హెచ్ఆర్ఏ అనేది కంపెనీ నుంచి రిసీవ్ చేసుకోకుండా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆ బిల్డింగ్ దేనికైతే మీరు రెంట్ పే చేస్తున్నారో బిల్డింగ్ మీ పేరు మీద కానీ మీ స్పౌస్ పేరు మీద కానీ ఉండకూడదు. అండ్ థర్డ్ కండిషన్ అండి, మీ పేరు మీద ఎక్కడ కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనేది రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. సో దీస్ ఆర్ ది కండిషన్స్ అండి. ఇప్పుడు ఏటీజీజీ రెంట్ డిడక్షన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండ్ క్యాలిక్యులేషన్స్ చూద్దామండి. ఇఫ్ ఇన్ కేస్ రెంట్ పెయిడ్ పర్ ఇయర్ 1,20,000, టోటల్ ఇన్కమ్ 10 lakhs, క్యాపిటల్ గెయిన్స్ 60,000, 80C to 80U డిడక్షన్స్ ఎక్సెప్ట్ ఏటీజీజీ 1,50,000 అనుకోండి. క్యాలిక్యులేషన్స్లో మనము ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఫార్ములా టోటల్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ గెయిన్స్ మైనస్ 80C to 80U డిడక్షన్స్ ఎక్సెప్ట్ ఏటీజీజీ. సో దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 10 lakhs మైనస్ 60,000 మైనస్ 1,50,000 ఈక్వల్ టు 7,90,000 అనేది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ వస్తుందండి. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అయిన తర్వాత 3 ఆప్షన్స్ మనము చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ మ్యాక్సిమం అలౌడ్ డిడక్షన్ ₹60,000 అండ్ సెకండ్ ఆప్షన్ 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ 7,90,000 ఇంటూ 25% అది 1,97,500 వస్తుందండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మనకు అవైలబుల్గా ఉన్నది యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. దట్ మీన్స్ యాక్చువల్ రెంట్ పెయిడ్ 1,20,000 మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ 7,90,000 ఇంటూ 10%. ఇది 41,000 వస్తుందండి. సో ఈ 3 ఆప్షన్లో లీస్ట్ అమౌంట్ ఏదండి? 41,000. సో 41,000 విల్ బి అలౌడ్ యాజ్
ట్యాక్స్ డిడక్షన్. సో దీంతో మనము ఈ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్లో ఉన్న రెంట్ కేటగిరీ గురించి డిస్కస్ చేసామండి. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ గురించి ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.